దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయలో, దేవుని కృపలో మీరు ఎదగాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 20 వచనం చదువమ్మ. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసుని అపరంజి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి. ఈ వాక్కులు అనేకులకు ఆశీర్వాదకరంగాను, నాయన తండ్రి, నాయన ఆరోగ్యకరంగాను, రక్షణకరంగాను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారు కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన కనికర సంపన్నుడు. ఆమేన్. ఆయన ఏమంటాడంటే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పార చూసి ఇట్లా నేను. ఆమేన్. తన శిష్యుల తట్టు పార చూసి అంటే ప్రజలందరి చుట్టూ తన శిష్యుల తట్టు చూస్తూ ఆయన పలికినటువంటి మాటలు ఇవన్నీ. దేవుని స్తోత్రం. తన శిష్యుల తట్టు పార చూసి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆమేన్. ఎవరు పేదవాడు? యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉండరో వాడు అసలైన పేదవాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావా, నీవు ధనవంతుడవే. ఆమేన్. దేవుని స్తోత్రం. నీవు దరిద్రుడవు కావు. దేవుని స్తోత్రం. చూడండి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరు పేదవారు అంటే నిజంగా క్రీస్తుని ఎరగని వారే పేదవారు. క్రీస్తుని ఎవరైతే తెలుసుకుంటారో వాడు అసలైనటువంటి ధనవంతుడు. ఎందుకనంటే పరలోక రాజ్యం వాళ్ళది. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయనవన్నీ మనవి. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యుల ఎడల పార చూసి పలుకుతున్నటువంటి మాటలు ఇవి. తర్వాత, ఇప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు నువ్వు ఏ ఆకలితో అయితే ఉన్నావో ఆ ఆకలి దేవుడు తీర్చే దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మేము చాలా దీన దరిద్రంలో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభువా, నాకు ఎక్కడైనా ఏదైనా వార్తలో చూస్తున్నప్పుడు దేవుని స్తోత్రం, అప్పట్లో ఒక 2000 సంవత్సరం క్రితంలో జరిగినటువంటి మాట. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభువా, నాకు 1,00,000 రూపాయల అప్పు ఉంది. అప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఉంటే నా కరువు తీరిపోద్ది. ఆమేన్. తండ్రి, 1,00,000 రూపాయలు నువ్వు నాకు ఇప్పించు, ఎందుకనంటే నా అప్పు తీరిపోద్ది. దేవుని స్తోత్రం. నా భోగచ్చల కోసం కాదు, నా అప్పు తీరాలి. అప్పటికి నాకు 1,00,000 రూపాయల అప్పు ఉంది. దేవుని స్తోత్రం. తండ్రి, నాకు 1,00,000 నువ్వు ఇచ్చినట్టయితే నేను ధన్యురాలనని అనుకునేదాన్ని. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా, ఎప్పుడు ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి నాకు ఎప్పుడు విడుదల? తండ్రి, ఈ జీవితం అంతా ఈ అప్పు బాధేనా? ఈ అప్పు బాధతోనే నేను నశించిపోవాలా? స్తోత్రం. ప్రార్థన చేసేదాన్ని. స్తోత్రం. ఇప్పుడు దేవుడు నన్ను అప్పిచ్చువారుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అంతేకాకుండా నా బిడ్డలను కూడా దేవుడు అప్పిచ్చువారుగా ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.
చూసారా? నీవు దేవుని స్తోత్రం, మనల్ని దేవుడు పేదవారుగా చేయడు. దేవుని స్తోత్రం. ఆయన మాట యందు మీరు నమ్మిక ఉంచి మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుని స్తోత్రం, ఆయన నిన్ను ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి, ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. దేవుని స్తోత్రం. ఏ ఆకలి, అప్పనే ఆకలి నీకు ఉన్నట్టయితే, దరిద్రం అనేటువంటి ఆకలి నీకు ఉన్నట్టయితే దేవుని స్తోత్రం, ఒక రోజున దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ మాట నమ్మినట్టయితే దేవుని స్తోత్రం, స్తుతులు, నీ దరిద్రాన్ని దేవుడు ఇప్పుడే కొట్టివేయబడునుగాక. నీ అప్పు ఇప్పుడే కొట్టివేయబడునుగాక. ఈ అప్పు బాధలోంచి నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. కానీ ఆయన యందు, ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచండి. ఆమేన్. తర్వాత, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లోకంలో ఏముందంటే, ఏంటమ్మో బాబాయ్ వాళ్ళు ఏంటో నవ్వేస్తున్నాను నేను, ఇప్పుడు ఏదో అయిపోద్ది నాకు అని అంటారు. లోకంలో అందరూ మామూలుగా అనుకుంటారు, ఏంటో ఇవాళ ఏంటో నేనేంటో నవ్వేసేస్తున్నాను, నవ్వుతున్నానని. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు మాటలన్నీ రివర్స్ అండి. ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుదురు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు శోధన ఉందా? దేవుని స్తోత్రం. ఒకవేళ నీకున్నటువంటి ఆ శోధనలో భయపడుతున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? ఈ నా జీవితం అంతా ఇంతేనా, నాకు వెలుగనేది లేదా, నా అప్పు నేను బతికినంతకాలం అప్పేనా? లేదు. దేవుని స్తోత్రం. ఆయన యందు మీరు నమ్మిక ఉంచినట్టయితే ఆయన ఖచ్చితంగా నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు. ఆమేన్. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి కుమారుడికి పద్దపద్దాక అస్వస్థత. ఇంట్లో అందరూ వంట చేసుకొని తినటానికి లేదు. ఆ కుమారుడు ఏడ్చేవాడు, అంటే తినేవాడు కాదు, రేతిరంతా నిద్రపోయేవాడు కాదు. బాధ, ఆయన కడుపులో బాధ. ఆ కుమారుడిని చూసి ఆ తల్లి ఏడుస్తూ ఉండేది, వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె నవ్వుచున్నది. దేవుని స్తోత్రం. కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవండి. దేవుని స్తోత్రం. దేవుడు నీకొక నెమ్మది, దేవుడు ఏమంటే ఒక నెమ్మది, ఒక సమయం అందు దేవుడు ఏం చేస్తే నీకు ఒక నెమ్మది కలగ చేసేటువంటి సమయం ఖచ్చితంగా వస్తుంది. నీకున్నటువంటి సమస్యకు ఒక కుదురుబాటు సమయం ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఆమేన్. అలాగని మీరు ఏం చేయొద్దంటే తొలగిపోవద్దు, క్రీస్తు ప్రేమలోంచి తొలగిపోవద్దు. నా సహోదరి, నా సహోదరుడా, అన్ని సమస్యలకు ఒక కుదురుబాటు సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందే నమ్మకం ఉంచి ఉండండి. దేవుని స్తోత్రం. నీకున్న సమస్యలకు ఖచ్చితంగా ఒక కుదురుబాటు సమయం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆ తల్లి ఏడుస్తూ ఉండేదండి. నిజంగా జరిగినటువంటి మాట. స్తోత్రం. ఇంటిలో అన్నీ ఉన్నాయి, ఆ కుమారుడు తింటలేదు, ఆ తల్లి ఎలా తింటుంది? దేవుని స్తోత్రం. ఏడ్చిన రోజులే. దేవుని స్తోత్రం. మిక్కుటమైన ఆయాసం బహు నెమ్మది కలగచేయును. ఏ విషయంలో అయితే మీరు ఆయాసంగా ఉన్నారా, ప్రయాసంగా ఉన్నారా, కానీ ఒక్క సమయం వస్తుంది ఖచ్చితంగా అన్ని విషయాలకు కుదురుబాటు దేవుడిస్తాడు. మిక్కుటమైన ఆయాసం మీకు ఖచ్చితంగా నెమ్మదిని ఇచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మిక్కుటమైన ఆయాసంగా ఉందా మీ కుటుంబంలో సమస్యలు? దేవుడు ఇప్పుడు మీకు ఇస్తున్నాడు మాట. దేవుని స్తోత్రం. మిక్కుటమైన ఆయాసం మీ కుటుంబాల్లో బహు నెమ్మది ఇచ్చునుగాక. ఈ మాట మీరు నమ్మినట్టయితే. ఆమేన్. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమేన్. దీనికి ఎన్నో రుజువులు ఉన్నాయి. దేవుని స్తోత్రం.
మేము కటిక దరిద్రములో ఉన్నప్పుడు దేవుని స్తోత్రం ఒక ఇటికి రాయి కూడా కట్టేటువంటి ఒక స్తోమత కూడా మాకు లేదు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు మేము ఒక కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం అండి. మా ఫ్యామిలీ అంతా 5గురం కూడా కూర్చొని, చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి సాప మీద పడుకోబెట్టేదాన్ని. వాళ్ళు చిన్నపిల్లలు చదువుకొని పాపం నిద్రపోయేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి సాప మీద కూర్చోబెట్టి దేవుని స్తోత్రం మేము వచ్చి ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రార్థనలో కూర్చునేవాళ్ళు. 9 గంటలకి మాది కిరాణా షాపు కట్టేసిన తర్వాత ప్రార్థనలో కూర్చునేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి ఆ ప్రార్థనలో అన్నం కూడా వండేదాన్ని కాదు. తర్వాత వండేసానేమో అనుకునేదాన్ని. తీరా చూస్తే అన్నం వండేది, నీళ్లు బియ్యం కడిగి పెట్టేదాన్ని. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వండుకొని తిన్న రోజులు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. కుటుంబ ప్రార్థన మీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. మీరు నా సహోదరి, నా సహోదరుడా, మీకు ఏదైనా మేలు కావాలి, సహాయం కావాలి అంటే కుటుంబ ప్రార్థన చాలా మంచిది. మీ కుటుంబాలకు ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం, సంతోషం, ఐశ్వర్యం మీకు దొరుకుద్ది. ఈ కుటుంబ ప్రార్థన ద్వారానే మేము అనేకమైన మేళ్ళు మేము పొందుకున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక పేపర్ తీసుకొని మా పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే కుటుంబ ప్రార్థనలో ఒక లెటర్ లాగా ఏం చేసేవాళ్ళు అంటే రాసేవాళ్ళు. దేవుని స్తోత్రం. అన్నీ కట్టిగా దరిద్రంలో ఉన్నామండి. మేము అన్నీ ఏం చేశారంటే అన్నీ రాసేవాళ్ళం. దేవుని స్తోత్రం. మాకు ఏమేమి కావాలి, ఒక మంచి ఇల్లు, అన్ని సదుపాయాలు ఉన్నటువంటి మంచి ఇల్లు, మంచి ఉద్యోగాలు, దేవుని స్తోత్రం, మంచి దేవుని స్తోత్రం, అన్నీ ఆ లిస్టు రాసి దేవుని స్తోత్రం కుటుంబ ప్రార్థనలో పెట్టుకొని మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుని స్తోత్రం. మొన్నటి దాకా ఉంది ఆ పేపరు. ఆ పేపర్లో అండి మాకు సహాయం దొరికిన దాటన్నిటికీ టిక్కులు కొట్టుకున్నాం. మీరు నమ్మండి, అన్నీ మేము అడిగినవన్నీ టిక్కులు కొట్టామండి. దేవుని స్తోత్రం. ఏంటంటే దేవుని స్తోత్రం, ఏమీ లేనప్పుడు నేను పొందుకున్నాను అనేటువంటి నమ్మిక మీకు ఉన్నట్టయితే దేవుడు ఆ నమ్మికను దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. ఆమేన్. దేవుని ఆధారం లేదు. వాళ్ళు లాస్ట్న ఏమి రాసుకున్నారంటే మాకు కారు కావాలని రాసుకున్నారు, మాకు గుడ్ జాబ్ కావాలని రాసుకున్నారు. అలాగే దేవుడండి మా బిడ్డలకు మంచి జాబులు దేవుడిచ్చాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబులు దేవుడిచ్చాడు. అంతేనా? అందరికీ దేవుడు. అప్పుడు మాకు ఆధారం లేదు తండ్రి. కింద వాళ్ళు ప్రార్థన అంశం రాసుకున్నారు, కారులు కావాలని. ఇది జరిగే పనా? మేము ఆ లెటర్ రాసినప్పుడు, ప్రార్థన అవసరతలు రాసినప్పుడు ఇది జరిగే పని కాదు, కానీ ఆయనకి సమస్తము సాధ్యము. దేవుని స్తోత్రం. మనకు అసాధ్యమైన కార్యములు చేసేవాడు ఆయన. ఆ బలమైన దేవుని వైపు నువ్వు చూసినట్టయితే దేవుని స్తోత్రం, ఆయన నీ పట్ల బలమైన కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. నమ్మండి. దేవుని స్తోత్రం. కారు కావాలని వాళ్ళు రాసుకున్నారండి. మా పిల్లలు కుటుంబ ప్రార్థనలో మంచి కారులు దేవుడిచ్చాడు. అది మాకు అసాధ్యం. వాళ్ళకి దేవుడు గుడ్ జాబ్ కావాలని రాసుకున్నారు. అది మాకు అసాధ్యం. దేవుడు గుడ్ జాబులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గృహం కావాలని రాసుకున్నారు, దేవుడు గృహాన్ని ఇచ్చాడు. అది కాదు, ఇది కాదు, అన్నీ దేవుడిచ్చాడండి. దేవుని స్తోత్రం. అందుకనే మేము మా అనుభవంతో చెప్పుచున్న మాట ఏంటంటే కుటుంబ ప్రార్థనలో ఆశీర్వాదం. ఆ పేపర్లో అన్నీ టిక్కులు కొట్టామండి. దేవుని స్తోత్రం. స్తుతులు. చూడండి, మీరు కూడా దేవుని స్తోత్రం, ఈ దేవుడు ఈ చెప్పినటువంటి ఈ మాటలన్నీ మీకు జరగాలంటే దేవుని స్తోత్రం కుటుంబ ప్రార్థన తప్పక చేసుకోండి. అలాగే ఆ పేపర్లో మీ అవసరాలన్నీ రాసుకొని కుటుంబ ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మా ఎడల చేసిన దేవుడు మీ ఎడల కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమేన్. ఈ వాక్యం
ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ సమస్యలో నీవు నలిగిపోతున్నావో, ఏడుస్తున్నావో, కానీ ఒక రోజు వస్తుంది, కుదురుబాటు కాలం దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా మిక్కుటమైన ఆయాసం, బహు నెమ్మది మీ కుటుంబంలో ఇస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మినట్టయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు నేను పొందుకున్నాను అని మీరు నమ్మండి. ఇక్కడ అంటాడు, తర్వాత ఏమంటున్నాడంటే, మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఆమేన్. దేవుని స్తోత్రం. వాస్తవంగా చెప్పాలంటే మా ఇంటి పక్కన ఒక సహోదరి ఉంది. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ మతంలోకి ఎలా వెళ్ళారు? మనకి 3 కోటి దేవతలు ఉన్నారు. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళి ఎందుకు అలాంటి మతంలోకి దిగావు అని నన్ను మా పక్క ఇంటి ఆవిడ అడిగింది. దేవుని స్తోత్రం. అప్పుడు మనుషులు ఎల్లరూ మిమ్మల్ని నిందించినప్పుడు మీరు గంతులు వేయండి. నా నామం నిమిత్తం నిన్ను ఎవరైనా ద్వేషిస్తే, దేవుని స్తోత్రం, మీరు గంతులు వేయండి. ఎందుకంటే మీ ఫలము అధికమైంది. ఆమేన్. ఎవరన్నా నిన్ను అంటే నన్నన్నారు అని ఏడవమాకండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలంటే నీ ఫలము అధికమైనది. ఆమేన్. దేవుని స్తోత్రం. నేనేమీ బాధపడలేదు. ఎందుకనంటే నా యేసయ్య నా సొంతం. ఆమేన్. ఆ తర్వాత ఆయనవన్నీ నావి. ఆమేన్. మీరు నమ్మినట్టయితే దేవుని స్తోత్రం, మీరు ధనవంతులే. ఆమేన్. చూడండి, చెప్పిన ఆవిడ భూమి మీద లేదు. దేవుడు నన్ను సజీవ గుంపులో ఉంచాడు. ఆమేన్. చూసారా? దేవుని స్తోత్రం. మనుషులెల్లా నిన్ను ద్వేషించినప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము అధికమవును. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మాటలు నమ్మండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యాలన్నీ నమ్మండి. కుటుంబ ప్రార్థనలో మీ అవసరతలన్నీ రాసుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు మీ కుటుంబాలను అధికమైనటువంటి ఫలముతో, అధికమైన ఆశీర్వాదముతో, అధికమైనటువంటి దీవెనలతో మీ కుటుంబాలను ఉద్ధరించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. భేదలైన మీరు ధన్యులు అని మరి శిష్యుల వైపు పారా చూసి, తండ్రి నీకు స్తుతులు, ప్రజల వైపు పారా చూసి నువ్వు పలికినటువంటి మాటలు నాయన, నీకు స్తోత్రం. నీవు ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. ఎందుకంటే మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయనా తండ్రి యేసయ్య, వారికి ఏ ఆశలైతే ఉన్నాయో, ఏ ఆయాసకరమైనటువంటి ప్రయాసములో ఉన్నారో, అప్పు బాధలో ఉన్నారో, వారందరినీ విడిపించి ఆ ఆయాసములోంచి, ఆ మిక్కుటమైన ఆయాసములోంచి విడిపించమని నాయన, బహు నెమ్మది వారి కుటుంబాల్లో అనుగ్రహించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.